సమావేశం జరగడం జరిగింది. ఈ డిఆర్సి సమావేశానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సహచర మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారు, అలాగే సహచర మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, గౌరవ సీనియర్ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీనిలో ప్రధానంగా వ్యవసాయ శాఖ మీద చర్చ జరిగినప్పుడు రైతులు ఇవాళ నెల్లూరు జిల్లాలో రెండవ పంట పెట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సోమశిల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి ఆధారంతో రెండవ పంటకి నీరు ఇవ్వడం, దాదాపు 4.5 లక్షల ఎకరాల్లో రెండవ పంట ఇవాళ నెల్లూరు జిల్లా రైతాంగం వాడుకుంటూ ఉన్నారు ఆ నీటిని. ఈ సందర్భంలో వాడేటువంటి యూరియా ఏదైతే వాళ్ళకి ఫర్టిలైజర్స్ మనం ప్రభుత్వం నుంచి ఇస్తున్నామో, మనం ఆ ఫర్టిలైజర్స్ వాడకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాంకేతిక పరంగా ఆలోచన చేసి ఇచ్చినటువంటి సూచన మేరకు ఒక ప్రత్యేకమైన యాప్ దాంట్లో పెట్టి, ఆ యాప్ ద్వారా ఏ రైతు అయితే దాంట్లో రిజిస్టర్ చేసుకుంటారో 1 ఎకరానికి 2 బస్తాల యూరియా, 1 బస్తా డిఏపి ఇవ్వడానికి దాన్ని ప్రభుత్వం అనుమతించింది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి సర్వేపల్లి శాసనసభ్యులు కానీ, కోవూరు శాసనసభ్యులు కానీ, ఇతర ప్రాంతాల్లో ఈ ప్యాడీ గ్రోయింగ్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల శాసనసభ్యులందరూ కూడా ఈ 2 బస్తాల యూరియా ఇవ్వడం అనేటువంటి దాంట్లో చాలా మంది రైతులు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి నిన్ననే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఒక ప్రయత్నం చేసినప్పుడు నామకరణంతో అవి 2 ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం మీద వారు ఒక రిక్విజిషన్ ఇచ్చారు. దాన్ని అందరం కూడా ఆమోదించాం. దీన్ని జిల్లా పరిషత్లో కూడా పెట్టి, అలాగే జిల్లా కలెక్టర్ గారిని కూడా వీటిని పంపమని చెప్పడం కూడా జరిగింది. ఇది ఇవాల్టి వారు అనేక సమస్యల మీద యాక్చువల్గా అడగడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యంగా ఎక్కువగా అగ్రికల్చరు, ఇరిగేషన్ వీటి మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఈరోజు ఏదైతే మనకు కండలేరు కావచ్చు, సమస్యల్లో కావచ్చు, అక్కడ ఎంత వాటర్ ఉంది, తర్వాత కెనాల్స్, మెయిన్గా కెనాల్స్ యొక్క రిపేర్, దాని మీద ఎక్కువగా డిస్కషన్ జరిగిందంటే వర్షాకాలం రాబోతుంది, మళ్ళీ అగ్రికల్చర్ యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది, అందువల్ల దాని మీద యాక్చువల్గా ఎక్కువ డిస్కషన్ జరిగింది. దాంతో ఏదైతే యూరియా ఫస్ట్ 2 బస్తాలు ఇస్తారని చెప్పడం జరిగింది. అయితే మేము యాక్చువల్గా ఈ మీటింగ్కి వచ్చేటప్పటికి సమాచారం దాన్ని 3 బస్తాలుగా చేశారు. అంటే ఒక యాప్ పెట్టారు, యాప్లో అప్లై చేసుకుంటే 2 బస్తాలు ఇస్తారని చెప్పారు. అలా కాకుండా అందరూ 3 బస్తాలు ఇవ్వని రిక్వెస్ట్ చేస్తే ప్రభుత్వం దాని మీద 3 బస్తాలు ఇచ్చేదానికి యాక్సెప్ట్ చేసింది. ఆ యొక్క విషయాన్ని కూడా ఇక్కడ సభ్యులు అడగటం జరిగింది. దాని మీద 3 బస్తాలకు ప్రభుత్వం ఒప్పుకుందని వాళ్ళకి రిప్లై చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా మెయిన్గా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ ఈరోజు గౌరవనైన ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక పాజిటివ్ వాతావరణంలో జరిగింది. దాని మీద డిస్కషన్ చాలా వరకు జరిగింది. స్థానికంగా ఉండే మంత్రివర్యులు గౌరవనీయులు నారాయణ గారు ఉన్నారు, మరి రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, గౌరవ సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు, మిగతా సభ్యులు కూడా ఉన్నారు. అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే సీఎం గారు ఢిల్లీ పోయినారు కాబట్టి వారు రాలేకపోయినారు. మిగతా సభ్యులు కూడా 3 సభ్యులు రాలేదు. కోటమిరెడ్డి సీఎం రెడ్డి గారు కూడా మరి అనివార్య కారణాల వల్ల రాలేకపోయినారు. కాబట్టి ట్రూత్ఫుల్ గా డిస్కషన్ జరిగింది. అగ్రికల్చర్ మీద ఎక్కువగా బేస్ చేస్తున్నారు. ఎందుకంటే సీజన్ కాబట్టి అగ్రికల్చర్ మనకు రాబోయేది రబీ అంటారు, మన దగ్గర ఖరీఫ్ అంటారు, ఆ సీజన్. అదేవిధంగా జొన్నలు కొనుగోలు గురించి మాట్లాడారు. అదేవిధంగా దీన్ని మన మేజ్ గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడాం. మేజ్ కూడా మనకు పంట ఉంది, దాన్ని కూడా కొనాలని చెప్పినాం. గవర్నమెంట్ జొన్నలకు అయితే బ్రహ్మాండంగా రేట్ ఇచ్చింది. 3,699 రూపాయలు ఇచ్చింది. బజార్ మార్కెట్లో 2,700, 3,000 రూపాయల లోపలే ఉంది. కాబట్టి గవర్నమెంట్ అప్రిషియేట్ చేసే అవసరం ఉందని చెప్పి అందరం చెప్పాం. రిజర్వేషన్ కూడా పాస్ చేశాం. కాబట్టి చాలా మంచి సమస్యల గురించి మాట్లాడాం. మిగతా సమస్యలు, స్థానిక సమస్యలు అయితే చాలా ఉన్నాయి, మీకు అయితే తెలుసు. స్థానికంగా శాసనసభలు వారి సమస్యల గురించి చెప్పడం జరిగింది. దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడడం జరిగిందని చెప్పి ముఖ్యంగా గౌరవ సభ్యులకు గౌరవ మీడియా వారికి తెలియజేస్తాను. అయితే స్థానికంగా ఉండే సభ్యుల గురించి చాలా విషయాల గురించి సుదీర్ఘంగా మన రమణ గారు కూడా చేర్చారు. చాలా సీనియర్ సభ్యులు అందరూ మాట్లాడామని. మేడం గారు ఉన్నారు, వారు కూడా లేరు భవిష్యత్తులో. కాబట్టి ఈరోజు మామూలుగా వర్షాభావం అనేది గతంలో ఇప్పుడు వస్తుంది అనేది, ఏదో ఎల్లుండి వస్తుంది అని అంటున్నారు. రిజర్వాయర్లో నీళ్లు కూడా ఉన్నాయి. 2 రిజర్వాయర్లో కూడా మన సంపూర్ణంగా దాదాపు 75 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పి ఇలాగ చెప్పడం జరిగింది. డీటెయిల్స్ ఉంటే మంత్రి గారి దగ్గర ఉన్నాయి.
అవన్నీ ఉన్నాయి. చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే 3 నెలలు అయిపోయింది కాబట్టి మన డిడిఆర్సీ జరపాలా, ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం గురించి చర్చించాలని చెప్పి విషయం గురించి ఎటువంటి చాలాసేపు చర్చ జరిగిందని చెప్పి తెలియస్తాను. కాబట్టి స్థానికంగా మంత్రివర్యులు ఉన్నారు, అక్కడ జరిగే విషయాల గురించి, ఎందుకంటే వారికి స్థానికంగా ఉండే విషయాలు ఏమంటే కండక్ట్ చేసే వాళ్ళం. ఇన్ఛార్జ్ మినిస్టర్గా మా బాధ్యత కాబట్టి మేము చేసిన కర్తవ్యం చేశాం. మరి మిగతా విషయాలు అమ్మన్ నారాయణ రెడ్డి గారు తెలియజేస్తారు.